హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. మనం గోధుమ రవ్వతో కాస్త డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా వెరైటీగా టేస్టీగా ఉంటుందని ఈరోజైతే గోధుమ రవ్వ కిచిడి చేస్తున్నాను. దానికి గాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసాను. ఈ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడెక్కినాక దాంట్లో ఆవాలు జీలకర్ర అయితే వేయట్లేదు. కొద్దిగా సాజీరా, లవంగా, పట్ట, జీలకర్ర, ఇలాచి ఇవన్నీ వేసినాక కొద్దిగా వేయించుకొని దాంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కాజు కూడా వేసి ముందుగానే నేనైతే మిల్ మేకర్ కూడా కొద్దిగా వేడి నీళ్ళు నానబేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోకి యాడ్ చేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాక దీనికి సరిపడా మనము 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ మసలేటప్పుడు ఈ రవ్వనైతే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసి ఇట్లా కుక్కర్ అయితే 1 విజిల్ వచ్చే వరకే ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే ఉంచకూడదు. పసుపు కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా సింపుల్గా మనం గోధుమ రవ్వతో కిచిడిలాగా చేసుకుంటే వేడిగా మనమైతే పప్పుచారు లేదా పచ్చడి ఇట్లాంటివి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది లంచ్ బాక్స్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈజీ మెథడ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.